మాటిచ్చి సార్ మాటిచ్చారు చైర్పర్సన్ మీరే అని, అందుకనే నేను నామినేషన్ వేశాను. ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి నేను ఆ పదవికి రాజీనామా చేసి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినది మేఘారెడ్డి సార్ గారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిపోయింది అన్న. దానిలో కేవలం అగ్రకుర్ణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరు కొరకు 21 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డదాకా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి, అలాంటి కదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మి క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలియదు, మున్సిపాలిటీ గురించి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంటి అంటే, దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిని కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది? వస్తారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపొందినందుకు మేము రెండు ఓట్ చేయాలి, చైర్మన్కి వైస్ చైర్మన్ ఓట్ చేయాలి లోపల పంపించడం జరిగింది. వాళ్ళు పార్టీ బీఫామ్ ఇచ్చినందుకు పార్టీ పరంగా మేము వాళ్ళకి ఓటు వేయమని చెప్పాము. పార్టీ ఎక్కడ మేము ల్యాండ్ తప్పలేదు. దాని తర్వాత మేము వచ్చేసి దాన్ని కూడా మేము మూడో వార్డు కౌన్సిలర్ కూడా మేము రాజీనామా చేస్తున్నాము. ఇది ఎందుకంటే ఒక పెద్ద మోసం. ఎంతంటే మామూలుగా నమ్మించి 2 సంవత్సరాల నుంచి కూడా రాత్రనక పగలనక మేము కష్టం చేసినాం, పార్టీ కొరకు కష్టం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుంటే ఈరోజు కేవలం ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు మా దగ్గర డబ్బు ఉందని చెప్పాము. మేము డబ్బు కూడా మేము రెడీ అని చెప్పాము. అయినా కానీ వాళ్ళు ఎవరైతే కనుసంధంలో అంటే ఒక రాజరిక వ్యవస్థ నడుస్తుంది అంటే వాళ్ళు ఒక గమ్య క్యాండిడేట్. ఇప్పుడు ఏదైతే వాళ్ళు రమేష్ మాధవ్ గారు పెట్టారో వాళ్ళకు రాజకీయంగా జీరో, ఏమి అవగాహన లేదు, ఏది లేదు. వాళ్ళకు మున్సిపాలిటీ ఏ అంటే తెలియదు, బి అంటే తెలియదు, సి అంటే తెలియదు. అలాంటిది వాళ్లకు చైర్మన్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళను డమ్మి ఒక పావుగా వాడుకొని వాళ్ళ వెనుక కొంతమంది స్వార్థపరులు ఒక మున్సిపాలిటీలో మేము చలామణి చేసుకునే విధంగా వాళ్ళకి కంకణం చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు ముందరికి వెళ్తా ఉన్నారు. అధిష్టానం ఇప్పటికైనా మీకు కనువిప్పు కావాలి. ఎందుకంటే మీరు ఒక సమర్థనకి ఇవ్వండి చైర్మన్, వాళ్ళకి ఏం చదువుతున్నారు ఈ వాళ్ళకి ఒక ఎస్ఐ మాధవి రమేష్ అనే వ్యక్తికి రాజకీయ పరంగా ఏమీ మన అనుభవం లేదు. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్గా పనిచేసేది లేదు, యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసేది. వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు, వాళ్ళు ఏం న్యాయం చేస్తారు, ప్రజల కొరకు వాళ్ళు ఏం చేస్తారు అది కూడా ఆలోచించారు. వాళ్ళు ఉదయం లేస్తే ఆమె 55 సంవత్సరాల వ్యక్తి ఆమె ఇంట్లో కూర్చుంటే లేదు ఆమె వచ్చి ఏం చేస్తారు. రెండో వ్యక్తి రమేష్ అనే వ్యక్తి ఆయన భర్త, ఆయన ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టి రూపాయి మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఈ మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు ప్రజలకు సేవ అది మీరు ఆలోచించండి. ఇది అందుకోనికి మేము మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మరియు మా యొక్క శ్రీమతి గారు ఇప్పుడు 2 నిమిషాలు బయటకు వస్తారు. వాళ్ళ దగ్గర మేము ఖచ్చితంగా మేము రాజీనామా చేసి వెళ్తున్నాం. ఇది ప్రజలకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రతిగా ప్రభుత్వం కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.